జరుపుకుంటామో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త వాళ్ళ విలేజ్ నుండి మా మామ వాళ్ళ విలేజ్ కి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 10:30 కావడంతో ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాం. మా మామ విలేజ్ కి మా మామ లేకుండా పోతున్నాం అనుకుంటున్నారా? మా మామకు చిన్న వర్క్ ఉండడంతో రాలేదు. అలా మాట్లాడుతుండగానే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి లేట్ అవ్వడంతో మా చిన్న మామ వాళ్ళు వచ్చి పూజ చేసుకొని వెళ్లారు. అసలు మ్యాటర్ ఏంటంటే పొలంలో పుట్ట అడ్డుగా ఉందని పుట్టనైతే తొలగించారంట. కానీ ప్రతి నాగుల చవితికి మా రిలేటివ్స్ అందరు కలిసి పొలం గట్టున ఇలా చిన్న పుట్టనైతే క్రియేట్ చేసుకుంటారు. చిన్న పిల్లల తల వెంట్రుకల దగ్గర నుంచి మా ఇంట్లో ఎలాంటి వెహికల్స్ కొన్నా మొదటిగా ఇక్కడ పూజ అయితే చేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఈ నాగుల చవితి రోజుని ఇలా చెట్ల దగ్గర నూకలు పోస్తే చాలా మంచిదంట. కానీ నాకు బాధగా అనిపించేది ఏంటంటే పొలంలో చెట్లు పుట్టలు అడ్డు వస్తున్నాయని తీసేస్తూ పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నాగుల చవితి ఫెస్టివల్ అంటే ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా పోతుంది. మీ విలేజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటే కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే కంటెంట్ యూనిక్ గా ఉండబోతుంది. ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.